అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది చూడండి. దాంట్లో కూడా సిస్టంలో కొంత డ్రాబ్యాక్స్ ఉన్నాయండి, లూప్ హోల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు హైకోర్టులో నేను క్వాష్ చేసుకున్నాను, ఈ ఫస్ట్ 2 FIRs చార్మినార్ అండ్ చికట్పల్లిలో క్వాష్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లోవర్ కోర్టుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ కేసు చార్మినార్ కేసు ఛార్జ్ షీట్ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ నన్ను పిలుస్తున్నారు, సమ్మన్ స్టేజ్కి పిలుస్తున్నారు. నేను వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి బెయిల్ వచ్చినప్పుడు మరి ఆ బెయిల్ వచ్చినా కూడా, ఇంటరిమ్ బెయిల్ వచ్చినా కూడా ఆ బెయిల్ని లోవర్ కోర్ట్కి పంపించడానికి టైం బట్టి ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైకోర్టు నుంచి లోవర్ కోర్ట్స్కి. ఇమీడియట్గా ఆ బెయిల్ అనేది వెళ్తే ఆయన ఆ జైల్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. సో నా పాయింట్స్ ఏంటంటే చివరికి బేసిక్లీ సైకాలజిస్ట్ అనే వాళ్ళని గవర్నమెంట్ అపాయింట్ చేస్తే బాగుంటుంది పోలీస్ స్టేషన్స్లో. అండ్ సెకండ్లీ ఇట్లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు కాబట్టి రాంగ్గా FIRలు పెడుతున్నారు చాలామంది అబ్బాయిల పైన. ఇదర్ మ్యారేజ్ అయినా కూడా, లేదా మ్యారేజ్ అవ్వని వాళ్ళ మీద కూడా. నాకు మ్యారేజ్ అవ్వలేదు, ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళ పైన 498A కేసు పెట్టడం కానీ, మ్యారేజ్ అవ్వని వాళ్ళ మీద ఏమో స్టాకింగ్ కేసు పెట్టడము, ఇట్లా రాంగ్గా చేస్తున్నారు. సో అందుకని సైకాలజిస్ట్ని పెట్టాలి. దాని తర్వాత ఈ సిస్టమ్ అనేది ఇంకా ఫాస్ట్ అవ్వాలి. IT సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని, టెక్నాలజీని యూజ్ చేసుకొని హైకోర్టుకి లోవర్ కోర్ట్స్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది